ఏ స్టాండ్ అయితే చెప్పిందో ఆ స్టాండ్కి కట్టుబడి మేము ఉన్నాము. మేము ఫస్ట్ చెప్తున్నది ఏమంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, రాష్ట్రంలో ఈ అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇవన్నీ ఇంటికి సాగనంపాలన్నాం. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో అందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఏ పార్టీలతో కలిసి రావడానికి అవకాశం ఉంది ఇవంతా కూడా ఒక క్లారిటీ ఈ నెలాఖరు గల్లా వస్తుంది. ఈ నెలాఖరులో మేము ఎవరెవరితో సర్దుబాటు చేసుకునేది, ఏ సీట్లలో పోటీ చేసేది కూడా రేపు ఫస్ట్ వీక్లో అది మార్చి మొదటి వారంలో మేము ప్రకటిస్తాం. బీజేపీతో కలిసిన తర్వాత ఇంకెవరు కలిసేకుంటుంది? బీజేపీ ఇప్పుడు సర్వ అనర్థాలకు కారణం బీజేపీ అని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రంలో జరిగేది చూడండి, దేశంలో జరిగేది చూడొద్దండి అంటారు. నేనేమంటాను రాష్ట్రంలో జరగడానికి కారణం కూడా బీజేపీ నేను అంటాను. ఇవాళ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున అప్పుల పాలు చేయడంలో బీజేపీ పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఒత్తాసు వారే ఇచ్చారు. అమరావతిని 3 ముక్కలు చేయడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. బీజేపీ పక్క డ్రామా నడిచింది. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీక్ అయినాడని తెలిసిందో ఇప్పుడు మెల్లగా వాళ్ళు స్టాండ్ మార్చుకుంటున్నారు. స్టాండ్ మార్చుకొని తెలుగుదేశాన్ని దగ్గర చేరదీయాలని చూస్తున్నారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇంతవరకు నేను ఇది ఒక్కటిసారి మొత్తం ఈ ప్రెస్ మీట్కి అంతా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టడంలో బీజేపీ పాత్ర లేదా, కేంద్రం పాత్ర లేదా, హోమ్ మినిస్టర్ అమిత్ షా పాత్ర లేదా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి తెలియదా? నరేంద్ర మోడీ కామెంట్ కూడా చేశాడు, ఆయనకు బెయిల్ రాలేదంటే ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉండలే అని కూడా అన్నాడు. కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అరాచకం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉంది. అయినా పోయి వాళ్ళకి సాగిలపడతాం, రాత్రిపూట కలుస్తాం అంటే దానికి మేమేం చేస్తాం మేమేంటే పోరాడాలంటాం. అట్లయితే అసలు తెలుగుదేశం పార్టీని ఒకటే చెప్తా, ఎన్టీ రామారావు గారు ఆ రోజు సరెండర్ కాలేదే. రామారావు గారు 1984 ఆగస్టులో ఆయనకు మెజార్టీ ఉన్నా సరే ఆ రోజు గవర్నమెంట్ పడగొడితే ఆయన పోయి ఇందిరాగాంధీ గారి దగ్గర పోయి కింద కూర్చోలే, పోరాడినాడు. అన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజాతంత్ర వర్గాలు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి ఆ రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. కాబట్టి ఏమంటే పోరాటం చేయాలి తప్పితే సాగిలబడితే కావు. పైగా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఇవాళ మొత్తం పక్షపాతంతో చేస్తూ ఉన్నారు. పక్కా పక్షపాతం, అందరినీ బెదిరిస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, దేశంలో లౌకిక రాజ్యాంగం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇద్దరు నరేంద్ర మోడీ, అమిత్ షా, అంబానీ, అదానీ, వాళ్ళకంతా దోచిపెట్టడం, రాజకీయ పెత్తనం వీళ్ళది. వీళ్ళు గుజరాతే, వాళ్ళు గుజరాతే. నేను ఒకటి చెప్తే చాలామంది అది పెద్ద ప్రచారం రాలే. ఇటీవల గుజరాత్లో వాళ్ళు ఇండస్ట్రియల్ సమ్మిట్ అని చేశారు. 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అప్పటికప్పుడే ఆడికి వచ్చినాయి. ఎవరంతా వీళ్ళే పోయి పెడతా అన్నారు. మరి ఆంధ్రాకి ఏమొచ్చినాయి? ఆంధ్రాకి ఏం రాలే. కాబట్టి ఏమంటే ఇది గుజరాత్లో 4 వ్యక్తులకు సంబంధించి మొత్తం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి పోరాడడానికి అందరూ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలి. ఇతనిగా ఇంకొక నెల అధికారంలో ఎక్కువ ఉన్నా సరే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈయన ఎప్పుడో పోవాల్సినాడు, ఇతనికి వేరేది ఏం కాబట్టి విధ్వంసమే అయిందంతా. కాబట్టి అంటే ఇద్దరు పోవాలి, దానికి అందరూ కూడా కలవాలని మేము కోరుతా ఉన్నాం. అది ఏమిటనేది క్లారిటీ రేపు 20వ తేదీ సదస్సు, 20వ తేదీ సదస్సు తర్వాత ఒక వారం రోజుల్లోగా క్లారిటీ వస్తుంది. రేపు మార్చి మొదటి వారంలో మేము మొత్తంగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం.